రాత్రికి రాత్రి ఓటర్ లిస్టును మార్చిన వారిని గుర్తించి క్రిమినల్ కేసు నమోదు చేయాలన్నారు మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్. సరైన ఓటర్ లిస్టును ప్రకటించాలని డిమాండ్ చేశారు. బడుగు బలహీన వర్గాలకు రిజర్వేషన్లు దక్కకుండా చేసిన కుట్రలో భాగమే అన్నారు. తాము నివసిస్తున్న డివిజన్ కాకుండా వేరే డివిజన్కు మార్చడం పట్ల ఎవరి హస్తం ఉందో తేల్చాలని డిమాండ్ చేశారు గంగుల కమలాకర్. ఎలక్షన్ కమిషన్కు జియో వచ్చినప్పుడు నీ వాడలో ఎంత ఉందని చెప్పేసి ఇక్కడ నుంచి మున్సిపల్ కమిషనర్ 5200 ఓట్లు అని చెప్పేసి పంపించారు. ఏమన్నా అక్కడే ఉండాలి నువ్వు ఆల్రెడీ ఫిక్స్ అయిపోయినావు. తర్వాత డ్రాఫ్ట్ నోటుకున్నప్పుడు ఏం చేసినంటే 6480 ఇటుకొచ్చారు. ఇట్లా మారితే 1000 ఓట్లు సరే పోని మార్చుకున్నామని చేశారు. వాయిలేషన్ తోటి నిన్నేమైంది రాత్రి నిన్న పొద్దున 6400 ఉంటుంది, మళ్ళీ రాత్రి 6450 చేసేసి. అంటే నేనేమంటానా, ఒక్కటి కాదు రెండు కాదు, ఇట్లా ఒకటి 4200 రూల్స్కు విరుద్ధంగా, చట్టానికి వ్యతిరేకంగా, జీవోకు వ్యతిరేకంగా ఈరోజు ఇష్టానుసారంగా ఎలక్షన్ కమిషన్ రూల్స్ అని వైలేట్ చేసుకొని ప్రజాస్వామ్యాన్ని కూని చేసింది. ఈరోజు జీవితంలో ఎప్పుడు కాదు, జీవితంలో ఎవరు ఇప్పుడు చేయలేదు. అంటే దానికి అనుగుణం ఏంటంటే ఎలక్షన్లు అంటే పోసుకునే పరిస్థితి వచ్చింది కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీకి. దొడ్డిదారణ పోవాలి, రిజర్వేషన్ రావద్దు, మా రిజర్వేషన్ మాకే అనుకూలంగా ఉండాలంటే కుప్ప ఓట్లు ఇవ్వాలని చెప్పేసి చెప్పడం జరిగింది. ఈరోజు ఇవన్నీ మీకు వివరిస్తాము, ఇవి క్లియర్ ఎవిడెన్స్ ఇస్తాము. ఇవన్నీ చూడంగా కలెక్టర్ గారు దృష్టికి వస్తే కలెక్టర్ గారు చూడంగా షీ ప్రామిస్డ్ ఏస్ మా దృష్టికి వచ్చింది, కమిషనర్ చెప్పింది జరిగింది. కమిషనర్ గారు కూడా దీన్ని అన్ఫ్రీజింగ్ చేసి ఎలక్షన్ కమిషనర్ చేసి దీన్ని మాడిఫై చేయమని చెప్పింది నేను కంపల్సరీ అన్ఫ్రీజ్ చేస్తామని చెప్పేసి మాకు నమ్మకం ఉంది. వీ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ కాన్ఫిడెన్స్ అండ్ వీ హ్యావ్ లాట్ ఆఫ్ ట్రస్ట్ ఆన్ కలెక్టర్ గారు. షీ మేబీ రెక్టిఫై, కానీ దోషులకైతే శిక్ష పడాలి కదా. నేనేమంటాను మేడం, ఎఫ్ఐఆర్ ఇష్యూ అయింది. ఫస్ట్ ఎఫ్ఐఆర్ ఇష్యూ నుంచి ఎవరైతే కల్పిట్స్ ఉందో టేక్ ఇమీడియట్ క్రిమినల్ యాక్షన్ తీసుకోండి వాళ్ళ మీద. అది మా ప్రధాన డిమాండ్. సో రేపు టైం ఇచ్చింది మేడం గారు, రేపు మళ్ళీ 4 o'clock మళ్ళీ వేస్తాం. రెక్టిఫై అవుతుందా కాదా, కాకపోతే డెఫినెట్గా టీఆర్ఎస్ పార్టీ పోరుబాట పెడతాము. డెఫినెట్గా ఇది రెక్టిఫై అయ్యేదాకా ఎలక్షన్ కమిషన్ నోటీస్ వద్దాము, దోషం శిక్ష పడేదాకా మేము యాక్షన్ తీసుకుంటాం. ఇది మీకు కాపీ ఇస్తాం డైరెక్ట్ శిక్ష.